ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనేటువంటి సంగతి. అంటే మనల్ని రాజ్యములో నివసించగలిగేటట్టుగా చేశారని, అంటే సంఘములో నివసించగలిగేటట్టుగా చేశారని ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి సంగతి. కాబట్టి మనం క్రైస్తవం అయిన తర్వాత ఎక్కడ నివసిస్తున్నామంటే సంఘ వాతావరణంలో నివసిస్తున్నాం. కాబట్టి సంఘ వాతావరణంలో ఉండేటువంటి మనము ఏం చేయాలనేది తెలుసుకుందాం. సంఘ వాతావరణంలో ఉండేటువంటి మనము ఏం చేయాలి, మనం ఏం చేస్తే లోకాన్ని మనం ప్రభావితం చేయగలం. ఈ మధ్యకాలంలో ఒకడు పువ్వుల గురించి మాట్లాడితే మొత్తం దుమారం రేపాడు. ఇది పెద్ద ట్రబుల్ అయిపోయింది మనకి క్రైస్తవ్యానికి. ఇది ఒక పెద్ద సమస్యలాగా అయిపోతుంది. మైకుల దగ్గరుంటే వేల కొలది జనం మైకు ముందు ఉంటే ఇంకా అసలు నోటికి ఏం వస్తున్నాయో తెలియకుండా మాట్లాడేస్తున్నారు. మరి మనం సమాజానికి మరి ఎలాంటి జవాబుదారీగా ఉన్నాం, సమాజాన్ని ఎలాగ మనం రక్షించుకోగలుగుతాం? ఈరోజు ఎంతో మందిని బాధపట్టే మాట. సో దాన్ని వెనకేసుకొచ్చే వాళ్ళు కొంతమంది. అంటే వీళ్ళందరికీ బైబిల్ అక్షరార్థంగా తీసుకుంటున్నారు తప్ప ఆత్మీయంగా తీసుకోవట్లేదు. యాక్చువల్ గా మనకు తెలిసిన విషయం. అందుకని క్రీస్తు సంఘంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా బయట అవుటర్స్ ని నొప్పించేటట్టుగా మాట్లాడరు. కానీ మత శాఖలో ఉన్నారు చూసారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని మాటలు. ఓ ట్రైనింగ్ ఉండదు, నేర్చుకోవడం ఉండదు. ఏదో దేవుడు కనపడ్డాడు అంటారు, నాకు దర్శనంలో వచ్చాడు అంటాడు, నన్ను వెళ్ళి చెప్పమన్నాడు అంటారు అని రకరకాలుగా మనుషులు క్రైస్తవులు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులు కాదు వాళ్ళు. అసలు క్రైస్తవులు అని అనకూడదు అసలు వాళ్ళు. అయితే అది చాలా పెద్ద దుమారమే రేపింది. వీళ్ళకి అలంకరణ గురించి అర్థం కావట్లేదు. అసలు శరీరమే పరలోకానికి వెళ్దన్నప్పుడు పూలు వెళ్తాయా, బొట్టు గాజులు వెళ్తాయా? అసలు అంతరంగికమైన అలంకరణ అనే దాని గురించి పరిశుద్ధాత్ముడు రాయిస్తే దాన్ని పక్కన పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నారు. క్రైస్తవ సమాజాన్ని పొల్యూట్ చేసేసారు. ఓకే, కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సంఘ వాతావరణాన్ని ఎందుకు ఇచ్చాడనంటే మనం ఏదో మన ఇష్టానికి మనం మాట్లాడేసుకోవడానికో, మనం మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారని మాట్లాడేయటానికో కాదు సంఘ వాతావరణం ఇచ్చింది. సంఘ వాతావరణం పరిశుద్ధమైంది. సంఘ వాతావరణంలో ప్రజలు పరిశుద్ధులు. ఆ సంఘ వాతావరణంలో మనం పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి తప్ప, యేసుక్రీస్తు సంబంధించిన విషయాలు మాట్లాడాలి తప్ప, యేసుక్రీస్తు ఇదండి అని ప్రపంచానికి చెప్పాలి తప్ప, ఆ సంఘ వాతావరణాన్ని మనం పొల్యూట్ చేయకూడదు. దేవుడు ఎంత ఉన్నతమైన వాడో అనే విషయాన్ని మనం చెప్పగలగాలి తప్ప, భౌతికమైన అలంకరణ గురించి మనం మాట్లాడకూడదు. బైబిల్ మాట్లాడలేదని దాని గురించి. ఎస్పెషల్లీ క్రొత్త నిబంధన గ్రంథం భౌతికమైనటువంటి అలంకరణ గురించి మాట్లాడలేదు ఎక్కడ. మరి ఈ రోజున ఎందుకు అలా మాట్లాడుతున్నారో అది వాళ్ళకే వదిలేయాలి. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం యేసుక్రీస్తుని ఎరిగాము, ఆయన మన రక్షకుడు అని ఎరిగాము. మనం చనిపోయిన తర్వాత మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన మార్గం, సత్యం, జీవం అని మనం దృఢంగా విశ్వాసం ఉంచాము. మనం చనిపోతే మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్లే గొప్ప అధికారం ఆయన కలిగి ఉన్నారు అనే సంగతి మనం ఎరిగిన వాళ్ళం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నవేవి శాశ్వతం కాదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలం శాశ్వతం అయింది అని ఎవరో సేవకులు మనకు చెబితే విని విశ్వసించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకుడని నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు మనం బాప్తీసం పొంది ఆయన ప్రేమించిన తన అంటే తండ్రి అయిన దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలో నివసిస్తున్నాం. మనం రాజ్య సంబంధులం. మనం ఆ రాజ్య సంబంధులు ఏం చేయాలో అనే విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకుందాం. ఒకవేళ సంఘం అనేసరికి మనకు గుర్తుకు వచ్చేది ఆదిమ క్రైస్తవులు. ఆదిమ క్రైస్తవులు అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు.
మొదటి శతాబ్దపు క్రైస్తవులు అని అంటే యేసు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పెంతెకోస్తు అనే పండుగ దినాన్న 3,000 మందితో ప్రారంభించబడింది చూశారు. అది ఆదిమ సంఘం. మనము ఆ విషయాలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 36వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుతున్నప్పుడు అక్కడ ఆ విషయాలన్నీ మనం చూస్తాం. సో ఇప్పుడు ఆదిమ క్రైస్తవులు వాళ్ళు చేసిన పనులు పరిశుద్ధాత్ముడు మనకు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. ఈరోజు క్రైస్తవులుగా మనము ఆ ఆదిమ క్రైస్తవులు చేసిన క్రియల్ని మనము అనుసరించవలసిన అవసరత మన పైన ఆయన ఉంచారు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నేను ఏం చేయాలో అది నాకు తెలియకపోతే నా పూర్వీకులు ఉన్నారు క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసుకుని వాళ్ళని అనుసరించి నేను నా క్రియలు చేయవలసిన అవసరత ఉంది. ఈరోజు క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఈ లోకంలో యేసుక్రీస్తు గురించి ఏది ప్రకటించినా సరే అది దేవుడైనా చెప్పుండాలి, యేసుప్రభు అని చెప్పుండాలి, పరిశుద్ధాత్ముడైనా అపోస్తుల ద్వారా రాయించి ఉండాలి. అది ఆదిమ క్రైస్తవులు అనుసరించినదై ఉండాలి. ఈ ఈ ఈ ఈ విధానం ఈ విధానం తెలియకుండా ఎవ్వరు బోధించినా సరే అది ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరచదు. కాబట్టి సంఘం అనేసరికి మనకు గుర్తుకొచ్చేది ఆదిమ క్రైస్తవులు. వాళ్ళు చేసే క్రియలు. వారు ఎలాంటి క్రియలు చేశారు? వారు ఎలాంటి పనులు చేశారో మనం తెలుసుకోవాలి. అందుకనే మహాదేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని రాయించి మనకి ఇచ్చారు. వారు ఎలాంటి పనులు చేశారు? వాళ్ళు ఎలాంటి అలంకరణ అలంకరించుకున్నారు? వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించారు? వారు ఎలాంటి మాటలు మాట్లాడారు? వారు తోటి వారికి ఎలాగ మాదిరిగా ఉన్నారు? ఇవన్నీ కూడా క్రైస్తవ సంస్కృతికి సంబంధించినటువంటి సంగతులు. రాజ్య పౌరులు సంఘం అనే వాతావరణంలో ఎలా జీవించాలో అనేది అంతా కూడా చాలా క్లియర్‌గా ఆయన రాయించారు. అయితే అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోం గానీ, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. వారు చేసిన పనులు వారిని ఎలాగ ఉపయోగించుకోవాలో, వారు చేసిన పనులు మనము ఎలా చేయాలో హ్మ్. ఆళ్ళెలా చేశారో, వాళ్ళ క్రియలు ఎలా చేశారో, ఏం పనులు చేశారో అనేది మనం తెలుసుకోగలగాలనమాట. వాళ్ళు ఎలాంటి పనులు చేశారట? వాళ్ళు ఏం చేశారట? అది చెప్తున్నాడు. ఆదిమ క్రైస్తవులు ఏం చేశారట? అపోస్తలుల గారి 2వ అధ్యాయము 42వ వచనాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పాడు. ఆదిమ క్రైస్తవులు సంఘంలో ఉండి వాళ్ళు ఏం చేశారో అది చెప్తున్నాడు. మనం చదువుతాం ఇప్పుడు అది. అపోస్తలుల గారి 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. ఇది క్రైస్తవులు చేశారు ఇది. మొట్టమొదట 3,000 మందితో ప్రారంభించిన సంఘం, క్రీస్తు సంఘం. అందులో ఉన్నటువంటి 3,000 మంది సభ్యులు ఏం చేశారు సంఘంలో అంటే వారు అపోస్తలుల బోధలో ఉన్నారట, సహవాసంలో ఉన్నారట, రొట్టె విరుచటంలో ఉన్నారట, ప్రార్థన చేయటంలో వాళ్ళు ఎడతెగక ఉండిరి అని చెప్పాడు. అంటే సంఘములో ఉండి నువ్వేం చేయాలి అని అంటే ఆదిమ క్రైస్తవులు ఏం చేశారో చెయ్యాలి నువ్వు. సంఘంలో ఉండి వాళ్ళు అపోస్తలుల బోధలో వారు కొనసాగారు. అపోస్తలుల బోధ అనంటే క్రీస్తు ప్రభు ద్వారా వాళ్ళకు అనుగ్రహించబడింది. పత్రికలో మనం చూస్తాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అంటాడు. క్రీస్తు బోధ వేరు, అపోస్తలుల బోధ వేరు కాదు. 2 ఒకటే. క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ 2 ఒకటే. కనుక ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా అక్కడ ఉన్నటువంటి యూదులైన వారికి చెప్పినటువంటి సంగతి వాళ్ళు మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఎలాగా సంఘంలో కొనసాగారు అని అంటే వాళ్ళు అపోస్తులు బోధించిన బోధలో ఉన్నారు అని చెప్పాడు. ఈ రోజున నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునేటువంటి అనేక మంది అపోస్తులు బోధించిన బోధను నేను అనుసరిస్తున్నానా లేదా అనేది తెలుసుకోవాలి. తెలుసుకోరు.
తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అపోస్తుల బోధ అంటే అపోస్తుల బోధలో ఎక్కడైనా అపోస్తుల బోధలో ఎక్కడైనా దహన బలులు ఉన్నాయని బోధించారా వాళ్ళు? లేదు. ఆ అపోస్తుల బోధలో వాళ్ళు వాయిద్యాల గురించి బోధించారా? లేదు. అపోస్తుల బోధలో పండగల గురించి బోధించారా? లేదు. ఇలాగ మీరు ఆలోచించాల. అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వాళ్ళు తమ నోటితో పలికిన మాటలు, వాళ్ళు బోధించిన విషయాలు ఆ ఆదిమ క్రైస్తవులు అనుసరించారట. అపోస్తుల బోధే అనుసరించారు వాళ్ళు. అంటే 27 పుస్తకాలలో ఎస్పెషల్లీ అపోస్తుల కార్యాల నుంచి మనం ఆలోచన చేస్తే ఈ 27లో 4 తీస్తే 23 పుస్తకాలు. ఈ 23 పుస్తకాలలో అపోస్తులు ఏదైతే తెలియజేశారో దానిని అనుసరించాలి. అపోస్తులు చెప్పలేని దానిని మనము అనుసరించడానికి వీల్లేదు. ఆ 3000 మంది క్రైస్తవులు ఆ అపోస్తుల బోధలో ఉన్నారట. ఈరోజు వేరే ఊరు నుంచి ఏదైనా పాస్టర్ గారు వచ్చి, ఏమ్మా మీ పాస్టర్ గారు ఇలాగంటున్నారా? ఉపవాస కూటాలు లేవంటున్నారు మీ పాస్టర్ గారు అని అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, అవునండి బాబు లేవంటున్నారండి, అందరూ చేస్తున్నారండి, మేము చేయట్లేదండి, మా పాస్టర్ గారు ఎందుకు వద్దంటాడని అంటారు. అసలు ఆ ఉపవాస కూటాల గురించి ఏమన్నా మాట్లాడారా పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా అంటే తెలీదు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా మనం గమనించవలసింది ఏంటంటే, క్రైస్తవులుగా మనం కనీసం 23 పుస్తకాలైనా చదవాలి కొత్త నిబంధనలో. ఆ 23 పుస్తకాల్లోనూ కూడా, లేదంటే 27 కదా అనొచ్చు, సువార్తలు కూడా క్రొత్త నిబంధనలు యాడ్ చేయబడ్డాయి. చదివితే మంచిదే. అయితే అపోస్తులు బోధించినటువంటి సంగతులు అపోస్తుల కార్యాల నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని నేను 23 పుస్తకాలని అన్నా. కాబట్టి అందులో ఏ విషయాలు బోధించారో దానిని ఆ 3000 మంది అనుసరించారు. అది మనం అనుసరించాలి ఈరోజు. అపోస్తుల బోధ, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి తెలియజేసినటువంటి సంగతులు. అలాగే సహవాసం. సహవాసం అనంటే కలిసి ఉండటం. అపోస్తులు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. సంఘాలు కలిసి ఉండేటట్టుగానే వాళ్ళు కృషి చేశారు. ఆదిమ సంఘాలు అలా కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నాయంటానికి గల రుజువు ఏంటంటే, ఆదిమ క్రైస్తవులు కలిసి ఉన్నారు అంటానికి రుజువు ఏంటంటే, వాళ్ళు తమ చరాస్తులను అమ్మేసి ఏం చేశారో మనకు తెలుసు. వాళ్ళ చరస్థిరాస్తులను అమ్మేసి ఏం చేశారట? అక్కర కలిగిన వానికి వాటిని పంచిపెట్టేశారు. కాబట్టి వారిలో ఎవరికి కొదువు లేకుండా ఉన్నాయి అనే సంగతిని మనము ఎక్కడ చదువుతాం? 4:32 చదువుతాం. అది సహవాసం. దాన్ని మనం అనుసరించాలి. సంఘ సభ్యులు నువ్వేరు నేనేరు, నీ కులం వేరు నా కులం వేరు, నా గోత్రం వేరు నీ గోత్రం వేరు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళది అందరిది ఒకటే కులం. ఏంటో కులం? క్రైస్తవ కులం. క్రైస్తవులం మనం, ఆత్మ సంబంధులం. కులాల గురించి మాట్లాడుకోవడం బయట వాళ్ళకి చెందింది, అది మనం మాట్లాడకూడదు. మనం క్రీస్తుని అనుసరిస్తున్నాం. ఎఫెసీ పత్రిక అంతా కూడా అదే చెప్పింది. ఇదిగో మేము యూదులు మీరు అన్యులు అని అక్కడ వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. అలా పోట్లాడుకోవద్దు మీరు అని సంఘంలో ఉన్న వారికి చెప్పాడు అనమాట. కానీ ఇప్పుడు ఇంకా కూడా సంఘాల్లో ఉండేటువంటి వారు క్రీస్తు సంఘాల్లో కూడా ఉన్నారు. వీళ్ళు క్రీస్తు సంఘాల్లో కూడా కులాలతో కొట్టు చచ్చేవాళ్ళు, కులాలను ప్రేమించేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి. కానీ అపోస్తుల బోధలో కులానికి సంబంధించినటువంటి విషయాలు లేవు. కులం లేదు అపోస్తుల బోధలో. క్రీస్తు సంఘస్థులై ఉండి ఇంకా కులాల పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. ఇంకా చాలా తప్పుడు అభిప్రాయం అది పరలోకం పోరేళ్ళు. అపోస్తుల బోధలో సహవాసం అంటే వాళ్ళు కలిసి ఉన్నారంటే రుజువు ఏంటి? వాళ్ళు విశ్వసించిన చదువుతున్న చూడండి 4:32 విశ్వసించిన వారందరూ 4:32 ఏకాత్మ గలవారుండి ఎవడను తన కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు, వారికి కలిగినదంతా సమిష్టిగా ఉండను. ఇదియుగాక అపోస్తులు బహు బలమైన ప్రభు యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి అని చెప్తున్నాడు. 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరిని అమ్మిన వాడి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వచ్చి వారు ప్రతివానికి వాని అక్కర కొంత పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను అని. అంటే ఉన్నోడు ఉన్నది అమ్మేసి
సంఘంలో లేనోళ్ళకి పంచిపెట్టాడట. అందుకే అందరికి సమృద్ధి ఉంది. ఇప్పుడు ఏంటి, ఊరికే తెచ్చుకోవడమే, ఊరికే తెచ్చుకోవడం, పోగేసుకోవడం. బాబు కథ, ఆ హాస్పిటల్కి వెళ్తాం, డబ్బులు లేవండి, మందులకు డబ్బులు లేవండి, కుదిరితే సాయం చేయండి అంటే పాపం ఒక్క రూపాయి కూడా ఇచ్చి నాదో కనపట్టలేదు. రెండు ప్రకారం అపోస్తుల బోధలో మనం కొనసాగాలి. ఒకవేళ మనకంటే పెద్ద పాస్టర్ గారు ఎవరైనా BMW కారులో వచ్చి నీకు ₹1,00,000 ఇస్తాండ్రా నెలకు జీతం అంటే బోర్డు మార్చేయకూడదు. బోర్డు మార్చకూడదు. ప్రాణం పోయినా పర్లేదు, కూడు లేకుండా ప్రాణం పోయినా పర్లేదు, ఏమి బోర్డులు తిప్పకూడదు మనం. ఎందుకంటే ఒక రోజున క్రీస్తు వచ్చినప్పుడు సంఘం అనబడే తన పెండ్లు కుమార్తెను తనతో పాటు తీసుకెళ్తాడు. BMW కారులో వచ్చినోడే వెళ్తాడు, నడిచెళ్ళి సేవ చేసినాడు వెళ్ళడంటాను లేదు. కాబట్టి మనం సత్యంలో ఉన్నాం, సత్యం కొరకు బతుకుదాం, అపోస్తుల బోధలో కొనసాగుదాం. అది నెంబర్ 1. రెండో పాయింట్, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, సంఘం అనే వాతావరణంలో నివసించే మనము ఏం చేయాలట? రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడును కాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నదన్నాడు. అంటే సంఘము ఏం చేయాలనంటే సువార్తను ప్రకటించాలి. సంఘము అనంటే బాప్తీసం పొందిన సభ్యులు. సంఘం అంటే ఎందుకు సువార్త ప్రకటించాలని అంటే, అది రక్షించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి సందేశం అందులో ఇమిడి ఉందనేటువంటి సంగతిని పౌలు రోమా సంఘానికి చెప్పాడు. కాబట్టి సంఘంలో ఉండే నేను ఏం చేయాలి అనేది రెండో పాయింట్ ఏంటంటే, నేను సువార్తను ప్రకటించాలా. ఒకవేళ నేను ఇన్ని సంవత్సరాల నుంచి సంఘంలో సభ్యురాలుగా ఉంటున్నాను, కనీసం నేను ఎవరికైనా యేసుక్రీస్తు గురించి ప్రకటించానా? ఒకవేళ నేను ప్రకటించకపోతే ఇక మీదటైనా నేను ఇతరులకి క్రీస్తుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైనా నేను చెప్తాను అనేటువంటి ఆలోచనలోనికి మనము రాగలగాలి. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము మనం చదువుదాం. అది చాలా సార్లు మనం చదివినటువంటి విషయాలే, అందరికి తెలిసిన విషయాలు అయినా సరే సంఘములో నేను ఏం చేయాలి అనే విషయాన్ని గురించి ఇది మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి మూడో పాయింట్ ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అనే మాటని ఆయన తెలియజేశాడు. అంటే ఇక్కడ సంఘం చేయవలసింది ఏంటట? యాక్చువల్ గా మత్తయి సువార్త 28:19 వచనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేస్తారంటే తన శిష్యులకి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞది. తన శిష్యులైన వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమని? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి అని. సమస్త జనులు అంటే మీరు భూదిగంతముల వరకు వెళ్ళాల. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చదువుతాం. మీరు భూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయాలా అని చెప్పాడు. 4వ విషయాన్ని నేను చెప్తున్నాను. సంఘము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. టైం సరిపోదు. ఇక్కడతో నేను ఆఫ్ చేసి వీలైతే నెక్స్ట్ వీక్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఇదే విషయాన్ని. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదివి ముగించేస్తాను. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ పేతురు చెరసాలలో వేయబడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చదువుతాం. సో సువార్త ప్రకటించుకుంటూ ఆ పేతురు చెరసాలలో వేయబడుతున్నటువంటి సందర్భం ఇది. ఒకసారి మనం ఆ విషయాలు మనం గమనిద్దాం. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందని చెప్పాడు. అంటే సంఘంలో నేను ఏం చేయాలి అనేది మన టాపిక్. సంఘంలో ఏం చేయాలట? నెంబర్ 1, అపోస్తుల బోధలో మనం కొనసాగాల. అపోస్తుల బోధలో కొనసాగుతున్నామా లేదనేది చెక్ చేసుకోవాలి సంఘం ఎప్పటికప్పుడు. నెంబర్ 2, సంఘం సువార్తను ప్రకటించాలా, నేను అలా ప్రకటిస్తున్నాను లేదా అని చెక్ చేసుకోవాలా. మూడోది, బాప్తీసం పొందని వారు బాప్తీసం పొందాలా. ఒకవేళ బాప్తీసం పొందలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, నేను బాప్తీసం పొందాలని ఆజ్ఞాపించబడింది అని వాళ్ళు బాప్తీసం పొందడానికి ప్రిపేర్ అవుతుండాల. 4వది, సంఘము ప్రార్థన చేయాల. సో సంఘం ప్రార్థన చేయాలంటే ఇంతవరకు ఆసక్తిగా ఈ మాటలు విన్న మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నాకు